వాట్సాప్కి వెళ్ళి ఏదో బాగా డీప్గా థింక్ చేస్తున్నట్టున్నావు, ఏంటి సంగతి? ఏం చెప్పమంటావురా, ఇప్పుడే నా పోర్ట్ఫోలియో చెక్ చేశాను. మనీ గ్రో చేద్దాం స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో పెడితే అవి ఎప్పుడు పైకి వెళ్తాయి, ఎప్పుడు కిందకి వస్తే అసలు అర్థం కావట్లేదు. అందుకే కొంత మనీని డైవర్సిఫై చేసి స్టేబుల్గా గ్రో చేద్దాం అనుకుంటున్నా. పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అనేది మంచిదే, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎఫ్డీస్ గురించి ఆలోచించా కానీ అందరూ ఎఫ్డీస్ బోరింగ్ అంటున్నారు, అండ్ దానిలో వచ్చే ఇంట్రెస్ట్ రేట్ కూడా తక్కువే కదా. అరే జనాలు చెప్పేది పట్టించుకోకు. ఇంతకు నువ్వు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 444 ఎఫ్డీ ప్లాన్ గురించి విన్నావా? ఈ ఎఫ్డీలో వాళ్ళు మనకి 7.3% ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తున్నారు. ఏంటి ఎఫ్డీలో 7.3% ఇంట్రెస్ట్ రేటా? దట్స్ మ్యాసివ్ బ్రో. ఎలా? 444 డేస్కి కానీ మీరు ఐఓబీలో ఎఫ్డీ ఓపెన్ చేస్తే ఆ ఎఫ్డీ ప్రకారం మనలాంటి నార్మల్ సిటిజన్స్కి 7.3% ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్స్కి 7.8% ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తుంది. అండ్ అలాగే సూపర్ సీనియర్ సిటిజన్స్కి 8.05% ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తుంది. ఓకే, బట్ ఎఫ్డీ ఓపెన్ చేయడానికి బ్యాంక్కి వెళ్ళి ఆ పేపర్ వర్క్ అంత టైం నా దగ్గర లేదురా. అవన్నీ అవసరం లేదు. నువ్వు నీ ఎఫ్డీని డైరెక్ట్గా మొబైల్ బ్యాంకింగ్ ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి ఓపెన్ చేయొచ్చు వితౌట్ ఎనీ పేపర్ వర్క్. దట్స్ పర్ఫెక్ట్. నా పోర్ట్ఫోలియోని బ్యాలెన్స్డ్గా గ్రో చేసుకోవడానికి చాలా మంచి వే చెప్పావు. థ్యాంక్స్ మనోజ్, హ్యాపీ టు హెల్ప్. మీరు కూడా ఇప్పుడే వెళ్ళి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వెబ్సైట్ని విజిట్ చేయండి.